శ్రీ గురుభ్యో నమః 4/12/2020 ద సుప్రీం యోగ వాసిష్టం. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణ యోగము 87వ రోజు 4th December 2020. ఓకే, ఇది వచ్చి స్టోరీ ఉంది మేడం. స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తాను. ఒక 1 paragraph బ్యాక్ వెళ్ళి. ఎక్కువగా వెళ్ళాలా కొంచెమేనా? ఒక 2-3 lines ఉంది మేడం. Vasishtha replied, "O Rama, a dialogue which is relevant to this problem took place between that very king Suraghu and the sage Parigha. Listen to it. There was a king in Persia named Parigha, who was a close friend of the king Suraghu. Once there was a great famine in the kingdom of Parigha. Sore distressed at heart at the very sight of his people's suffering and seeing that all his attempts at bringing relief to them proved fruitless, Parigha, unbeknown to his people, went away to the forest to perform austerities. He lived on dried leaves and earned the name Parnada. After 1,000 years of penance and contemplation, he attained self-knowledge. Thereafter, he roamed the 3 worlds freely." అక్కడ వరకు ఆపాం మేడం. నేను ఓకే, కంటిన్యూ చేయనా మేడం? చదవండి. వినిపిస్తోంది కదా? వినబడుతుంది, క్లారిటీ బాగుంది. ఓకే. One day he met the king Suraghu, whom he had known before. ఒకరోజు సురఘు అనే రాజుని కలిసాడు అనమాట. మొదటి నుంచి ఆయనకైనా బాగా తెలుసు. The two enlightened kings duly worshipped each other. ఇద్దరు రాజులు ఒకరినొకరు పూజించుకున్నారు. అంటే ఇద్దరు ఎన్లైటెండ్, ఇద్దరు ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు గనక ఒకరిని ఒకరు పూజించుకున్నారు. After that, Parigha asked Suraghu. పరిగా సురఘునేమో ఇలా ప్రశ్నించాడు. Even as you attained self-knowledge through the instructions of the sage Mandavya, continue చేయనా మేడం? చదవండి. I reached it through the grace of the Lord earned by penance. అని అతను ఆన్సర్ ఇచ్చాడా? Pray tell me అని ఉంది మేడం. నెక్స్ట్ లైన్ అడిగి లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇదంతా ఒక అతనే చెప్పాడు. అంటే నీవు మాండవ్యుడు అనే గురువు వల్ల ఆత్మజ్ఞానాన్ని పొందేవు, నేను దైవ కృపతో పొందేను. Pray tell me, is your mind at perfect rest now? నీ మనస్సు ఇప్పుడు పూర్తిగా విశ్రాంతిగా ఉందా అని అడిగాడు. Are your subjects living in peace and prosperity? నీకు సంబంధించిన అందరూ కూడా పీస్ ప్రాస్పరిటీతో ఉన్నారా? అంటే శాంతిగా సమృద్ధిగా ఉన్నారా? శాంతి సమృద్ధులతో. Are you firmly established in dispassion? నువ్వు గట్టిగా వైరాగ్యం అనే దాంట్లో స్థిరంగా ఉంటున్నావా? దానికి సురఘు రిప్లై చేస్తున్నాడు అన్నమాట. సురఘు రిప్లై, ఓకే. Who can truly understand the course of the divine will? ఎవరైతే అంటే దైవాజ్ఞ, దైవం యొక్క ఇచ్చని అర్థం చేసుకుంటారో. You and I had been separated by a great distance so far.
అలాంటి వాళ్ళకి అంటే నీవు నేను అనేది చాలా దూరం అనే దానితో ఉన్నాం, అంటే సెపరేటెడ్ బై గ్రేట్ డిస్టెన్స్, అంటే దూరంగా ఉన్నాం ఒకరితో ఒకరు. సో ఫార్ అని ఉంది మేడం ఇప్పటి వరకు. సో ఫార్ అంటే ఇప్పటికి. బట్ నౌ వీ హ్యావ్ బీన్ బ్రాట్ టుగెదర్. కానీ ఇప్పుడు మన ఇద్దరం ఒక దగ్గరికి వచ్చాం. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద డివైన్? దైవానికి అసాధ్యం అన్నది ఏముంది? We have been truly blessed by your holy visit. నిన్ను దర్శించడం వల్ల మనం బాగా, అంటే దైవం యొక్క బ్లెస్సింగ్స్ మన మీద ఉన్నాయని అర్థం. By your very presence in our midst, we have all been rid of all sins and defects. నీవు ఇక్కడికి రావడం, నీ యొక్క ప్రెజెన్స్ ఇక్కడ ఉండడం వల్ల అన్ని రకాలైనటువంటి పాపాల నుంచి, లోపాల నుంచి బయటపడ్డాం. And I feel that all prosperity stands in front of us in your form. అన్ని రకాల సంపదలు నీ రూపంలో మా దగ్గరకు వచ్చాయని నేను అనుకుంటున్నాను. Company of good and holy men is indeed equal to the supreme state of liberation. అది మహాత్ముల సాంగత్యం మోక్ష ప్రాప్తి ఎంత గొప్పదో అంత గొప్పది. Parigha asked, O king, all actions that are performed by one who is firmly established in equanimity are productive of joy. అంటే సమత్వం అయినటువంటి మనస్సుతో ఉండి అలాంటి వ్యక్తి చేస్తున్నటువంటి పనులు, అంటే ఎవరైతే ఫర్మలీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఈక్వానిటీ అంటే సమత్వ స్థితిలో ఉన్న వ్యక్తి చేస్తున్న ప్రతి పని కూడా ఆనందంగా ఉంటుంది. ఇంకా ముందు ఏం చెప్పారు? ఆల్ యాక్షన్స్ that are performed by one who is firmly established in equanimity are productive of joy. అంటే ఎవరైతే సమత్వంతో ఉంటారో వాళ్ళు చేసిన ప్రతి పని ఆనందంతో ఉంటుంది. Not those done by others. ఇతరులు చేసే పనులు అలా ఉండవు. Are you established in that state of supreme peace? నువ్వు అలాంటి ఉన్నత స్థాయి శాంతిలో ఉన్నావా? In which no thoughts or notions arise in your mind. ఎక్కడైతే ఏ ఆలోచన, ఏ రకమైనటువంటి ఉద్దేశ్యాలు లేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? And which is known as samadhi. దాన్ని సమాధి అంటారు. Suragu replied, Holy sir, please tell me why only that state of mind which is free from thoughts and notions is called samadhi. సురకు ఈ విధంగా అతన్ని ప్రశ్నించాడు. ఏ ఆలోచనలు, ఏ నోషన్స్ అంటే ఉద్దేశాలు గాని ఏమీ లేనటువంటి ఆ మనసుని సమాధానం ఎందుకు అనాలి అని అడిగారు. If one is knower of truth, whether he be engaged in constant action or in contemplation, చదవండి. does his mind ever lose the state of samadhi? అది ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నారో, అంటే ఆత్మ సాక్షాత్కారం పొందేరో, ఆయన వ్యవహారంలో ఉన్నా లేకపోయినా ఆయన మనసు ఎప్పుడు సమాధిలోనే ఉంటుంది. No. The enlightened ones are forever in samadhi. ఇంకా చెప్పాలంటే అలాంటి మోక్షం పొందిన వాళ్ళు శాశ్వతంగా సమాధిలోనే ఉంటారు. Even though they engage themselves in the affairs of the world.
వాళ్ళు ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి ఉన్నా వాళ్ళు నిరంతర సమాధిలోనే ఉంటారు. On the other hand, one whose mind is not at peace does not enjoy samadhi by merely sitting in the lotus posture. అదే విధంగా ఎవరి మనస్సు అయితే అలాగ శాంతిగా లేదో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత బ్రహ్మ ఏంటంటారు పద్మాసనంలో కూర్చున్నా వాళ్ళ మనస్సు ఆ సమాధిలోకి వెళ్ళదు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. తత్వావబోధో భగవన్ సర్వశాస్త్రుణ పావకః. శత్రుణావా శాత్రుణావా? శాత్రుణ పావకః. ప్రోక్తః సమాధి శబ్దేన నతు తూష్ణీమవస్థితి. నతు దూస్తి భవస్థితి అనా? నతు తూష్ణీమవ స్థితిః. చదవండి మీనింగ్. శ్లోకం వల్ల అర్థం తెలియట్లేదు ఎందుకో. స్ప్లిట్ చేసి చదువుతున్నాను మేడం. అసలు అలా చదవండి. తత్వావబోధో భగవన్. తత్వ అవబోధో భగవన్ అంటే తత్వం బోధించడం తెలియడం వల్ల. సర్వశాస్త్రుణ పావకః. శాస్త్రుణ అంటే సర్వశాస్త్రుణ. అక్కడ ఎలా ఉంది? సర్వాశాస్త్రుణ అని ఉందా? సర్వశాస్త్రుణ పావకః. శాస్త్రుణానా? శనివారం శా మేడం. శాస్త్రుణ పావకః. ప్రోక్తః సమాధి సర్వశాత్ రుణభావకః. ప్రోక్తః సమాధి శబ్దేన నతు. సమాధి శబ్దం వల్లనే నతు తూష్ణీమవ స్థితిః. తూష్ణీమహ స్థితి అంటే ఉదాసీన స్థితిలో ఇటువంటివన్నిటిలో వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ప్రాపంచిక వ్యవహారాలన్నిటిలోని అంటూ మొదట ఏం చెప్పారు? సర్వశాస్త్రుణ పావక. స్టార్టింగ్ లో తత్వావబోధో భగవన్. తత్వం అనేది తెలిసిన వాళ్ళ యొక్క స్థితి ఇక్కడ చెప్పారు. చదవండి. Knowledge of truth, Lord, is the fire that burns up all hopes and desires. అది అంటే సత్యం అన్నది తెలిసిన వాళ్ళు అన్ని కోరికలని అన్ని ఆశలని అది ఎలా దహించేస్తుందో అగ్ని అలా దహించబడి ఉంటారు. అంటే ఏ కోరికలు ఏ రకమైనటువంటి ఆశలు లేకుండా ఉంటారు. As if they are dried blades of grass. అంటే ఎండిపోయినటువంటి గడ్డి పరకల్లాగా. అంటే ఏమీ లేకుండా ఉంటారని, కోరికలు గాని ఆశలు గాని ఏమీ లేకుండా ఉంటారు. That is what is known by the word samadhi. అదే ఒక రకంగా సమాధి అని మనం చెప్పొచ్చు. Not simply remaining silent. కేవలంగా సైలెంట్ గా ఉండడమే కాదు. That is known as the state of samadhi in which there is eternal satisfaction. ఓకే, చదవండి ఇంకా. Clear perception of what is egolessness, not being subject to the pairs of opposites. చాలా లక్షణాలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? పెద్ద ఇంకా కంటిన్యూషన్ ఉంది మేడం, ఇంకా 2 లైన్లు ఉంది. అంటే ఎవరైతే అటువంటి స్థితికి వస్తారో వాళ్ళకి ఈ ద్వంద్వాలు ఉండవు. అంటే వాళ్ళు ఎప్పుడు తృప్తిగా, తర్వాత
ఆనందంగా చదవండి. ఇప్పుడు ఒక్కొక్క లక్షణం చెప్తాను. Eternal satisfaction, అనంతమైనటువంటి తృప్తితో ఉంటారు. clear perception of what is, వాట్ ఈజ్ అంటే ఆ ఉన్నది ఏంటంటే ఆ ఏది ఉన్న ఒకటే ఒక అస్తిత్వం ఏంటంటే ఆ పరబ్రహ్మ తత్వం మీద పూర్తి క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. egolessness, నిరహంకార స్థితి ఉంటుంది. not being subject to the pairs of opposites, అది అంటే ఈ ద్వంద్వాలు, మానావమానాలు, సుఖ దుఃఖాలు అలాంటి అంటే అదే విధంగా వాళ్ళకి ఎన్నో అంటే మన జీవితంలో ఎన్నో ఉన్నాయి కదా, ఆ ద్వంద్వాలన్నిటికీ వాళ్ళు అతీతంగా ఉంటారు. freedom from anxiety, ఆతురత ఏమీ లేకుండా ఉంటారు. and from the wish to acquire or to reject. ఏదైనా పొందాలని గాని తిరస్కరించాలని గాని ఉద్దేశం కోరిక ఏమీ లేకుండా ఉంటారు. From the very moment of the dawn of self-knowledge, ఆత్మజ్ఞానం వచ్చిన మన్నాటి నుంచి అంటే మార్నింగ్ నుంచే, ఆ క్షణం నుంచే the state of samadhi becomes permanent in the sage. ఒక అంటే అటువంటి వాడిని మహర్షి అలా ఋషి అంటాం. అటువంటి ఋషికి సమాధి అనేది సహజంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం వచ్చిన క్షణం నుంచే సమాధి మొదలవుతుంది. He neither loses it nor it is interrupted. ఆయన దాన్ని కోల్పోడు, లేకపోతే అతనికి ఏమీ కూడా ఆటంకం కలిగించదు ఆ సమాధి. Even for a moment. ఒక క్షణమైనా సరే ఆయనకి ఏ రకమైన డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. Even as time does not forget to move on, సమయం ఇంకా the man of, అంటే డస్ నాట్ ఫర్గెట్ అంటే సమయం మాత్రం అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. the man of self-knowledge does not forget the self. అలాగే ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి తన ఆత్మతత్వాన్ని ఎప్పుడు మర్చిపోడు. Even as a material object is forever material. అది అంటే భౌతికమైనటువంటి వస్తువు ఎప్పుడు భౌతికంగానే ఉంటుంది. The sage of self-knowledge is forever a sage of self-knowledge. ఆత్మజ్ఞానం వచ్చినటువంటి ఒక ఋషి ఎప్పుడు ఆయన ఆత్మజ్ఞానం వచ్చిన వాడే. ఒకసారి వచ్చి ఒకసారి పోయేది ఉండదు. Hence, I am always awakened, pure, at peace within myself. అందువల్ల నేను ఎప్పుడు కూడా అవేకెన్ జాగరూకంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను, అండ్ ప్యూర్ అండ్ Peace, శాంతిగా ఉన్నాను. and in a state of samadhi. నేను ఎప్పుడు సమాధి స్థితిలోనే ఉంటున్నాను. How can it be otherwise? ఇంకొక రకంగా ఎలాగవుతుంది? అలాగ తప్ప ఇంకో రకంగా ఉండడానికి వీల్లేదు కదా. How can there be anything other than the self? ఇంకా ఆత్మతత్వానికి వ్యతిరేకంగా మరో అంటే అది కాకుండా ఇంకేమంగా ఏదైనా ఉంటుందా ఈ ప్రపంచంలో? ఉన్నది ఒక్కటే ఆత్మతత్వం కదా. When at all times and in all ways the self alone is in all. అన్ని సమయాల్లో అన్ని జీవులలో సెల్ఫ్ ఒక్కటే అన్ని అంటే ఎప్పుడు కూడా ఉండేది. Hello, వినబడలేదా madam? అన్ని వినబడుతోందా? ఇప్పుడు వినబడుతోందా? అప్పుడు మధ్యలో బ్రేక్ వినబడుతుంది. అంటే అన్ని సమయాల్లో అన్ని ప్రదేశాలలో కేవలంగా ఉన్నది ఒక్క సెల్ఫే కదా, ఆత్మతత్వమే కదా. How can there be a state other than samadhi? సమాధి కంటే మించిన స్థితి ఇంకేముంటుంది? మరొక స్థితే అక్కడ ఉండడానికి సంభవం కాదు, సమాధి తప్ప. And what can be termed samadhi? అయితే దేన్ని ఎలా పదాల్లో సమాధిని చెప్పగలం? సమాధి అని ఎలా చెప్తాం? Pariga said, surely, O king,
you have attained total enlightenment. అప్పుడు పరిగా ఏమన్నాడంటే, ఓ రాజా, నువ్వు నిజంగానే ఆత్మజ్ఞానాన్ని పొందేవు. You shine radiant with bliss. విత్ బ్లిస్, పరమమైన Bliss. ఆనందంతో నువ్వు ఎంతో బాగా ప్రకాశిస్తున్నావు. With the peace, with the sweetness, and with purity. ఒక ఆనందమే కాదు, శాంతితో, అనంతమైనటువంటి పీస్, బ్లిస్, Sweetness, purity, madam. మధురత్వంతో, పవిత్రతతో నువ్వు ఉన్నావు. In you, there is no ego sense, desire, or aversion. నీలోని ఏ రకమైనటువంటి అహంకారం, కోరిక, లేకపోతే ఇష్టం లేకపోవడం ఉండడం అవి ఏమీ లేవు నీలో. Suragu continued, సురగు ఇంకా ఇలా చెప్తున్నాడు, O sage, there is indeed nothing which is worth desiring or renouncing. నిజంగా ఓ సేజ్ అంటే ఓ మహాత్ముడా, అంటే ఓ మహర్షి అని, ఈ నిజంగా చెప్పాలంటే ఏది పొందడానికి కానీ, వదిలే అంటే త్యాగం చేయడానికి కానీ ఏది తగినది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. For as long as these things are seen as objects, ఎందుకంటే ఇవి వస్తువులుగా మనం చూస్తున్నంత కాలం they are nothing but concepts, percepts, and notions. అంటే అక్కడ కాన్సెప్ట్స్, నోషన్స్, పర్సెప్ట్స్ అంటే గ్రహించేది, నోషన్స్ అంటే ఉద్దేశాలు, కాన్సెప్ట్స్ అన్న అదే ఐడియాలే ఉన్నాయని అర్థం అనమాట. వాటి వల్లే మనకు వస్తువులుగా కనిపిస్తున్నాయి. When nothing is worth acquiring, it follows that nothing is worth renouncing. ఏది మనం ఇది పొందదగింది అని లేనప్పుడు త్యాగం చేయవలసింది కూడా ఏమి ఉండదు. Good and evil, great and small, worthy or unworthy, మంచి చెడ్డలు గాని, పెద్దవి చిన్నవి అనేవి గాని, తగినవి తగనివి అని గాని are all based on the notion of desirability. ఇవన్నీ కూడా కోరికలు అనుసరించే ఉంటాయి. When desirability has no meaning, the others do not arise at all. ఎప్పుడైతే ఆ కోరిక అన్న దానికి అసలు అర్థమే లేదో అప్పుడు ఇవి అన్నీ కూడా ఇతరత్రా ఏవి ప్రవేశించవు. There is truly no essence in all that is seen in this world. చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో నిజంగా ఏమీ సారం లేదు. The mountains, the oceans, the forests, the men and women, and all the objects. పర్వతాలు, నదులు, మనుషులు, ఆడవాళ్ళు అంటే స్త్రీలు, పురుషులు, ఇవన్నీ ఆర్ all the objects. ఫుల్ స్టాపా? Continuation ఉంది మేడం. ఫుల్ స్టాప్ కాదు కదా. ఆర్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ హైఫన్ ఉంది. Hence there is no desire for them. అందువల్ల వాటి కోసం మాకేమీను కోరిక అంటూ లేదు. When there is no desire, there is supreme peace at heart. ఎప్పుడైతే కోరిక లేదో హృదయంలో అనంతమైనటువంటి శాంతి ఉంటుంది. ఇది వేస్తారా? ఇది సౌండ్ వస్తుందా? Vasishtha continued. వశిష్ఠులు వారు ఇలా చెప్తున్నారు. After thus considering the illusory nature of the world appearance, అంటే ఈ దృశ్య ప్రపంచం యొక్క భ్రాంతి అన్నది తెలిసాక, భ్రాంతి స్వభావం అన్నది, and after mutually worshipping each other, ఒకరిని ఒకరు పూజించుకున్నాక, Suragu and Pariga
continued to engage themselves in their respective duties. సురఘు పరిఘ వాళ్ళ కర్తవ్యాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే చేసుకుంటున్నారు, మునిగిపోయారు. O Rama, be Hmm. firmly established in this wisdom. నువ్వు స్థిరంగా నీ జ్ఞానంలో ఫర్మ్గా ఉండు, అంటే స్థిరంగా జ్ఞానంలో ఎస్టాబ్లిష్ అంటే స్థిరమై ఉండు జ్ఞానంలో. And discard the impure notion of the ego sense from your heart. నీ హృదయంలోంచి అపవిత్రమైనటువంటి ఆ అహంకారం అన్న దాన్ని తొలగించుకో. Thereafter, even if you engage yourself in activity, you are unattached to it. ఆ తర్వాత నువ్వు ఏ పనులైనా చేసినా కూడా నువ్వు దానికి ఏమి సంబంధం కలిగి ఉండవు, అంటే బంధం కలిగి ఉండదు, బంధం రాదు, నీకు సంభవించదు. And therefore not tainted by it, even as the eyes of fish are not affected by the sea water. అంటే ఎలా అయితే చేపలకి ఆ సముద్రపు వాటర్ వల్ల అంటే నీటి వల్ల ఏ రకమైన ప్రభావం ఎలా ఉండదో, అప్పుడు థాట్స్ కూడా నిన్ను ఏ రకంగానూ ప్రభావితం చెయ్యలేవు. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. తాని మిత్రాని శాస్త్రాని తాని తాని దినాని చ తాని తాని దినాని చ తాని తాని దినాని చ. ఓకే. విరాగోల్లా సవాన్యేభ్య విరాగోల్లావన్యేభ్య విరాగోల్లాసవాన్యేభ్య విరాగ ఉల్లాస అన్యేభ్యః ఆత్మచిత్తోదయ స్ఫుటం. పై చెప్పినదే ఇక్కడ చెప్తున్నారంటే ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి ఇంకా వైరాగ్యమే కానీ ఇంకేమీ కూడా ఉండదు, వాళ్ళ ఆత్మలోనే స్థిరంగా ఉంటారు. They alone are friends. చెప్పండి. Scriptures and days that generate in one's heart true dispassion and also self knowledge. చెప్పండి మళ్ళీ మరొకసారి. They alone are friends. Scriptures and days that generate in one's heart true dispassion and also self knowledge. అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని, డిస్పాషన్ అంటే వైరాగ్యాన్ని రోజులు గడుస్తున్న కొద్దీ అవే వాళ్ళ హృదయాల్లో ఉంటాయి. వాళ్ళే స్నేహితులు ఎవరైతే దే అలోన్ ఆర్ ఫ్రెండ్స్. అక్కడ చదవండి. దే అలోన్ ఆర్ ఫ్రెండ్స్, స్క్రిప్చర్స్ and days that generate in one's heart true dispassion and also self knowledge. అంటే స్క్రిప్చర్స్, డేస్ అంటే టైం గతిస్తున్న కొద్దీ ఆ హృదయంలో సెల్ఫ్ నాలెడ్జ్, వైరాగ్యము ఎక్కువ అవుతూ ఉంటాయి, అంటే ఉత్పత్తి అవుతూ ఉంటాయి. There is a great mountain which is as high as the three worlds put together. అంటే మూడు లోకాలని పెడితే ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద అవకాశం పర్వతం ఉన్నది. On it there is the hermitage of the sage Atri. అత్రి మహాముని దాని మీద ఆయన ఆశ్రమం ఉండేది. In it there dwelt two sages known as Brahaspati and Shukra. అక్కడ బృహస్పతి, శుక్రవేన అనే ఇద్దరు మహాత్ములు ఉండేవారు. Each of whom had a son.
ఇద్దరికి కూడా ఒక్కొక్క కొడుకున్నారు. known as Vilasa and Bhasa respectively. అంటే విలాసుడు హాసుడు, అంటే ఒకని కొడుకు పేరు విలాసుడు, అత్రిముని కొడుకు పేరు Atri హాసుడు. Brahaspati madam. Brahaspati బృహస్పతి మొదట వచ్చింది ఎవరు? అత్రివా? Brahaspati and Shukra. శుక్రుడు కొడుకు పేరు హాసుడు అయితే బృహస్పతి కొడుకు పేరు విలాసుడు. Vilas. In course of time, the two elder sages, Brahaspati and Shukra, left this world. కొన్నాళ్ళు అయ్యాక కాలం గతించాక వాళ్ళిద్దరు చనిపోయారు. ఇద్దరు బృహస్పతి శుక్రుడు కూడా చనిపోయారు. Grief stricken, the two young men performed the appropriate funeral rites. వాళ్ళు ఎంతో దుఃఖంతో ఆ ఇద్దరు కొడుకులు వాళ్ళు ఆ యువకులైనటువంటి ఇద్దరు కొడుకులు వాళ్ళ యొక్క అంత్యక్రియలు చేశారు. On account of the loss of their fathers, they felt disinterested in property, wealth, etc. తండ్రి చనిపోవడం వల్ల వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ యొక్క ఆస్తుల మీద వేటి మీద కూడా ఉత్సాహం పోయింది. And both of them thereupon went away to the forest. అప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా అక్కడి నుంచి అడవులకు వెళ్ళిపోయారు. Each in a different direction. ఇద్దరు వేరు వేరు దిక్కుల్లో వెళ్ళారు. To lead a nomadic life. మోనాడిక్ లైఫ్. ఏం లేదు, Nomadic, NOMADIC. నోమాడిక్ లైఫ్ అంటే అన్ని చోట్ల తిరగడం, ఒక దగ్గర ఉండరు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి పరివ్రాజకులు అంటారు. అలాంటి జీవితానికి వెళ్ళిపోయారు. సంచార జాతులు ఉంది మేడం మీనింగ్. అర్థం అవలేదా? వినబడిందా? వినబడుతోందా? వినబడుతుంది మేడం. ఓకే. After a considerable time, once again they met each other. కొన్నాళ్ళు అయ్యాక వాళ్ళు మళ్ళీ ఒకరినొకరు కలుసుకున్నారు. Vilasa said to his friend Bhasa. తన స్నేహితుడు అయినటువంటి హాసుడు కదా, హాసుడితో విలాసుడు ఇలా అన్నాడు. What a delight to meet you again. What a delight to meet you again. నిన్ను చూడడం, నిన్ను కలవడం అనేది ఎంత ఆనందకరమైన విషయం. నిన్ను మళ్ళీ కలవడం. Oh my dearest friend. ఓ మిత్రుడా, ప్రియ మిత్రుడా, నిన్ను కలవడం నాకు ఎంత ఆనందకరమైన విషయం మళ్ళీ ఈ విధంగా అని. Tell me what you have been doing since we parted. మనం ఒకరినొకరు విడిపోయిన దగ్గర నుంచి నువ్వేం చేస్తున్నావో చెప్పు. Did your austerities bear fruit? నీ యొక్క సాధనలు అవి నువ్వు ఫలితాన్ని ఇచ్చేయా? Has your mind rid itself of the burning fever of worldliness? నీ మనసు ప్రాపంచికత్వం అనే దాంట్లోంచి బయటపడిందా? Have you attained self knowledge? నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందేవా? Tell me, are you well and happy? చెప్పు, నువ్వు నిజంగా సుఖంగా ఆనందంగా ఉంటున్నావా? Bhasa replied. హాసావా? Bhasa replied. Bhasa madam. భాష, BHA. BHASA. భాష ఈ విధంగా సమాధానం చెప్పాడు. I consider myself extremely fortunate to see you again, my very dear friend. అది నా మిత్రుడా, నిన్ను నేను ఈ విధంగా చూడడం
అది నేను చాలా అదృష్టం అని అనుకుంటున్నాను. And brother also. Brother కూడా కన్సిడర్ చేస్తాం. మై వెరీ మరి అంటే ఫ్రెండ్ అండ్ బ్రదర్. అదే సోదరుడు బ్రదరు అంటే బ్రదర్ సోదరుడు మిత్రుడు కూడా. However, how can we who are wandering in this world appearance ever be well and happy? ఈ ప్రాపంచికంగా దృశ్య ప్రపంచాన్ని చూసినంత కాలం మనం ఏ విధంగా ఆనందంగా ఉండగలం, సౌఖ్యంగా ఉండగలం, క్షేమంగా? Unless and until we attain the highest wisdom. ఆ ఉన్నతమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందే వరకు మనం ఎలాగా సుఖంగా ఉండగలం? Until the psychological perversions cease. అంటే మానసికంగాను ఇటు అటు వెళ్ళగలిగేది పోయే వరకు. పర్వర్షన్స్ అంటే మనస్సు చెలించే స్థితులని పోయే వరకు మనం ఏ విధంగా హాయిగా ఉండగలం? Until we cross this ocean of world cycle. మనం ఈ ప్రాపంచిక అనేటటువంటి అంటే ఈ సముద్రాన్ని మనం దాటే వరకు How can we be well and happy? మనం ఏ విధంగా హాయిగాను సుఖంగా ఉండగలం, సంతోషంగా? Until the hopes and desires born of the mind have been completely destroyed. అంటే మనస్సులోంచి వచ్చినటువంటి కోరికలు ఆశలు పూర్తిగా పోయే వరకు మనం ఏ విధంగా ఆనందంగా ఉండగలం? How can we be well and happy? అవన్నీ పోయే వరకు మనం ఎలాగా క్షేమంగా హాయిగా ఆనందంగా ఉండగలం, హ్యాపీగా? Until we attained self knowledge, we shall return to this plane of birth and death. మనము ఆత్మజ్ఞానం పొందే వరకు ఈ జనన మరణాలు అనేవి ఎలా పోగొట్టుకోగలం? To undergo childhood, youth, manhood, old age and death again and again. అంతేనేంటి? అది మొదటి సెంటెన్స్ తో కలిసిందా? కామా ఉంది మేడం. అంటే అచ్చా అంటే అదంతా అంటే మనకి జ్ఞానం వచ్చే వరకు బాల్యము, కౌమారం, యవ్వనం ఇవన్నీ ఏ విధంగా మనం కోల్పోతాం అంటే ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. And again we shall engage ourselves in the same essenceless actions and experiences. మళ్ళీ మన్ని మనం అలాగే సారరహితమైనటువంటి పనుల్లోని అనుభవాల్లోనే మునిగిపోతూ ఉంటాం. Cravings destroy wisdom. ఈ రకమైన కోరికలు జ్ఞానాన్ని నాశనం చేసేస్తాయి. Lost in satisfying sensual appetites. ఇంద్రియ సుఖాల్లో ఓకే లైఫ్ ebbs away fast. లైఫ్ ఎబ్స్ అవేవా? ఎబ్స్ EBBS. అంటే ఈ కోరికల్లో వాటిల్లో మునిగిపోయి జీవితం చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది. The mind falls into the blind well of sense pleasure. మనస్సు ఇంద్రియానికి సంబంధించిన సుఖాల్లోనే మునిగిపోతూ ఉంటుంది. It is a wonder how and why this body, which is an excellent vehicle to take us to the other shore of self knowledge, అంటే ఈ శరీరం ఇట్ ఈస్ వండర్. మరొకసారి చదవండి. దిస్ బాడీ, it is a wonder how and why this body, which is an excellent vehicle to take us to the other shore of self knowledge,
falls into the mire of worldliness. అది ఇప్పటికి పూర్తయింది. అంటే ఈ శరీరం ఏదైతే మన ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్తుందో అది ప్రాపంచికత అనేటటువంటి బురదలోకి ఎలా పడిపోతుందో అర్థం కావట్లేదు. In the twinkling of an eye, this little ripple, known as the mind, assumes terrible proportions. దిస్ లిటిల్ తర్వాత ఏంటండి? In the twinkling of an eye, this little ripple, known as the mind. రిపుల్ అంటే రిపుల్ అంటే చిన్న ఒక కెరటం లాంటిది. అంటే ఒక అప్ అండ్ డౌన్స్ లో రిపుల్స్ అంటారు కదా, చిన్న చిన్న కెరటాలు. ఒక్క క్షణంలోనే అది మన్ని టేక్స్ అవే Terrible proportions, madam. చదవండి మరి. In the twinkling of an eye, this little ripple, known as the mind, assumes terrible proportions. ఒక్క క్షణభంగురమైన సమయంలోనే ఈ మనస్సు ఎంత భయంకరమైనటువంటి స్థితుల్ని ప్రపోర్షన్స్ కలిగిస్తుందో, అంటే పరిస్థితుల్ని అలా అలా అయిపోతుంది. ఒక్క సెకండ్ లోనే మనసు ఎలాంటి వాటికి వెళ్ళిపోతుందో. Man foolishly ascribes to the self the sorrow and sufferings that do not touch it in the least and becomes miserable. మూర్ఖంగా అది దుఃఖాన్ని, అంటే సారో అండ్ సెల్ఫిష్నెస్, సారో అండ్ సఫరింగ్, బాధని అదేమో ఆత్మతత్వానికి అంటగట్టేస్తుంది, అంటే దానికి ఆపాదిస్తూ ఉంటుంది. దాని వల్ల ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు సంభవిస్తున్నాయి. Thus, conversing with each other and enquiring into the nature of the world, they soon attained the supreme wisdom. ఆ విధంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వాళ్ళేమో నీ ఉన్నతమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందారు. Vasishtha continued. O Rama, I tell you that there is no way other than self-knowledge for the cutting asunder of bondage and for crossing this ocean of illusion. అంటే రాముల వారితో చెప్తున్నారు అనమాట, ఆత్మజ్ఞానం కంటే గొప్పది ఏమీ లేదు. ఈ బాండేజ్ అంటే బంధాలన్నిటినీ తెంచుకుని తర్వాత భ్రాంతి అనే సముద్రాన్ని దాటారు. ఓషన్ ఆఫ్ ఇల్యూషన్ కదా, ఇంకా Ocean of illusion, madam. దాటి To the enlightened person, this ocean of sorrow, to the enlightened person, ఓకే, this ocean of sorrow is like a little puddle. ఈ దుఃఖ సముద్రం ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందారో వాళ్ళకి ఒక చిన్న గుంట లాంటిది. అంటే సముద్రం ఏమో ఒక చిన్న గుంటలో నీటిలాగే ఉంటుంది. He views the body as a spectator looks at a distant crowd. ఆయన శరీరాన్ని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉంటాడు, ఎంతో దూరం నుంచి ఒక క్రౌడ్ చూసినట్టుగా. Hence, he is not affected by the pains that the body is subjected to. అందుకల్లా శరీరం వల్ల వచ్చినటువంటి బాధలకి ఆయన ఏమీ కూడా ప్రభావితం కాడు. The existence of the body does not diminish the omnipresence of the self any more than waves diminish the fullness of the ocean. అంటే శరీరం ఉండడం అన్నది ఆయన యొక్క అనంతత్వంలో తాను ఉండడం అన్న దాన్ని ఏమి, అంటే ఆయన యొక్క ఆత్మ సాక్షాత్కార స్థితిని, తన ఆత్మతత్వంలో ఉండే స్థితిని శరీరం ఏమి డిస్టర్బ్ చేయదు. ఎలా అయితే సముద్రంలో కెరటాలు సముద్రాన్ని ఏమి డిస్టర్బ్ చేయవో, అలాగనే ఆయన శరీరం ఆయన నిరంతరం ఆత్మస్థితిలో ఉండడం నుంచి ఏమి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట.
శరీరం అతన్ని What, డిస్టర్బ్ చేయదు, ఆయన నిరంతరం ఆత్మస్థితిలోనే ఉంటాడు. what is the relationship of a swan, a rock, or a piece of wood to the water in which water which surrounds them? అంటే ఒక రాయి, ఒక చిన్న అంటే కర్ర ముక్కలు అంటే పీస్ ఆఫ్ వుడ్ చుట్టూరా, దాని చుట్టూరా కూడా నీరున్నా కూడా, ఇంకోటి ఏంటండి రాక్, Swan. వ్యాన్ అంటే హంస, వీటి చుట్టూరా నీరున్నా సరే అవి ఏమి కూడా ఎలా అయితే ఎఫెక్ట్ అవ్వవో, అలాగనే శరీరం ఉన్నా సరే జ్ఞాని, ఆత్మజ్ఞాని ఏమి ఆత్మస్థితిలోనే ఉంటాడు తప్ప శరీరం ఆయన అడ్డదు. Even so, the Supreme Self has no relationship with this world appearance. అదే విధంగా ఆ అనంతమైనటువంటి ఆ ఉన్నతమైన ఆత్మకి ఈ దృశ్య ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు. A falling tree seems to raise waves on the water. A falling tree seems to raise Waves on the water. పడిపోయిన చెట్టు నీళ్లలో కెరటాలను ఉత్పత్తి చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి, చెట్టు వల్లే కెరటాలు వస్తున్నట్టుగా. Similar is the experience by the self of the pleasure and pain that appear on the body. అదే విధంగా శరీరానికి వచ్చినటువంటి బాధ, ఆనందం ఆత్మకు వచ్చినట్టుగా కనిపిస్తాయి. Even as by its proximity to water wood is reflected in the water, the body is reflected in the self. అంటే ఉదాహరణలు చెప్తున్నారనమాట. అక్కడ ఉన్నటువంటి కర్ర ఏదైనా సరే ఎలా అయితే ఆ నీళ్లలో దాని ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుందో, శరీరం ప్రతిబింబం ఆత్మలో అలాగా కనిపిస్తూ ఉంటుంది. మేడం ఇది ఒకసారి రిపీట్ చేయండి మేడం. ఇది అంటే వుడ్ యొక్క ప్రతిబింబం నీళ్లలో కనిపిస్తుంది, శరీరం యొక్క ప్రతిబింబమే కనిపిస్తుంది, కానీ ఆయన దానికి ఏమి ఎఫెక్ట్ అవ్వడు అనమాట. అది ఉంది అన్నదే కానీ దానికి ఏమి, అది ప్రతిబింబంగానే కనిపిస్తుంది ఆయనకి, రియల్ గా కనబడదని, దానికి ఏమి ప్రభావితం అవ్వడు ఆయన. ప్రతిబింబానికి మనం ప్రభావితం అవ్వం కదా, నిజమైన బాడీ ఉంది అంటే కదా ప్రభావితం అవుతున్నాం, అది అక్కడ ఉద్దేశం. But even as a rock falling in the water does not injure the water, nor is injured by it. Nor is injured by it. ఒక రాయి నీళ్లలో పడినప్పుడు అది నీళ్లకి ఏమి హాని కలిగించదు, నీళ్లు కూడా రాయికి ఏమి హాని కలిగించవు. Even so, when the body comes into contact with other material substances such as wife, children, or material objects, there is no injury or pain to anyone. అదే విధంగా ఇతనికి పిల్లలు, భార్య, మిగతా ఎన్నో ప్రాపంచికమైనటువంటి అన్ని దగ్గర అయినా సరే ఆయన ఏమి ప్రభావితుడు కాడు. The reflection of an object in the mirror can be said to be neither real nor unreal. అద్దంలో కనబడే ప్రతిబింబం నిజమని చెప్పలేము, నిజం కాదని చెప్పలేము. కనబడుతోంది కనుక నిజంగా ఉన్నట్టు ఉంటుంది, పట్టుకుందామంటే అది నిజం కాదు, అందుకని దానికి అలాంటి లక్షణాలు ఉంటాయి. It is indescribable. దాన్ని వర్ణనాతీతమైనది. Even so, the body which is reflected in the self is neither real nor unreal, but is indescribable. ఆత్మలో ప్రతిబింబంగా కనిపించే ఈ శరీరం కూడా నిజమైంది కాదు, అలా అని అసత్యము కాదు. ఎందుకంటే అది ప్రతిబింబంగా ఉంది కనుక అది అన్రియల్, అంటే అది దాన్ని మనం పట్టుకోలేం, దాన్ని వర్ణించలేం, అది ఎలా ఉంటుంది అని కూడా చెప్పలేం.
The ignorant person accepts as real whatever he sees in this world. ఇగ్నోరెంట్ పర్సన్ అవును అజ్ఞాని మేడం. ప్రపంచంలో ఏం చూసినా నిజమని అనుకుంటాడు. ఆయన చూసిందంతా నిజమనే అనుకుంటూ ఉంటాడు, సత్యమని అనుకుంటాడు. Not so the wise one. కానీ జ్ఞాని అలా అనుకోడు. Even as a piece of wood and water in which it is reflected has no relationship. అదే అంటే పీస్ ఆఫ్ వుడ్, అంటే కర్ర ముక్క గాని రాయి గాని ఆ నీళ్లలో అది ప్రతిబింబం ఇచ్చినప్పుడు దానికి ఏమీ కూడా సంబంధం లేదు. ఏ రకమైనటువంటి సంబంధము రాయికి నీళ్లతో, నీళ్ళకి రాయితో లేనట్టుగా. The body and the self have no relationship, real relationship. అలాగే శరీరానికి ఆత్మకి నిజమైనటువంటి సంబంధం అంటూ ఏమీ లేదు. Moreover, there is in fact no duality where such relationship could exist. ఏంటి మోర్ ఓవర్ తర్వాత ఏంటంటే రిషీసా? There is in fact no duality. నిజం చెప్పాలంటే అక్కడ రెండేమీ లేనే లేవు. Where each relationship could exist. ఎక్కడైతే ఇన్ని రకాలైన సంబంధాలు ఉండాలో అలాగ రెండు ఉంటాయి కదా సంబంధాలు ఉండడానికి, రెండు లేనే లేవు. One infinite consciousness alone exists without subject-object division. ఒకే ఒక ఆత్మ చైతన్యం అన్నదే ఉంది. అక్కడ చూసేవాడు, చూడబడేది అనేటటువంటి భేదం లేని ఒకే ఒక ఆత్మ చైతన్యమే ఉన్నది. In this, the diversity is imagined, and in this. స్టార్టింగ్ ఏం చదివారండి? In this. ఓకే. ఇన్ దిస్ ద డైవర్సిటీ ఈజ్ ఇమాజిన్. ఇందులోనేమో భిన్నత్వాన్ని చెప్పండి మేడం. ఇమాజిన్డ్ అండ్ అంటే ఇందులోనే మనం భిన్నత్వాన్ని and that which is untouched by sorrow believes itself to be miserable. And that ఏంటి నాకు అర్థం కావట్లేదు. And that which is untouched by sorrow. ఒకసారి ఆపండి. అది దుఃఖం తేట ఏమాత్రం దానికి సంబంధం, అది అంటే స్పృశించలేదు దుఃఖం అన్నదాన్ని. Believes itself to be miserable. దాన్ని మిజరబుల్ గా భావిస్తుంది. Even కానీ ఒకసారి మళ్ళీ చదవండి ఆ వాక్యం. In this diversity is imagined, ఒకసారి ఇందులో ఒక్కసారి డైవర్సిటీ అంటే భిన్నత్వం అనేది ఊహిస్తున్నాం మనం ఉన్న ఏకమాత్ర చైతన్యంలో. and that which is untouched by sorrow believes itself to be miserable. అంటే అది దుఃఖం చేత టచ్ అవ్వకపోయినా దుఃఖంలో ఉన్నట్టుగానే అది ఫీల్ అవుతుంది, అంటే నమ్ముతుంది. Even as one who thinks he sees a ghost sees a ghost. మీరు ఈవెన్ తర్వాత యాజ్ ఉందా? ఈవెన్ యాజ్. Even as one who thinks he sees a ghost sees a ghost. ఎప్పుడైతే ఎవరైనా ఇదేమో ఒక దయ్యం అని అనుకుంటే అక్కడ వాళ్ళు దయ్యాన్నే చూస్తారు. On account of the power of thought, this imaginary relationships assumes the force of reality. ఆలోచన యొక్క శక్తి వల్ల ఈ ఊహాత్మకమైనవన్నీ కూడా నిజం అయిపోతూ ఉంటాయి. The self is ever untouched by pain and pleasure. ఆత్మ అన్నది ఎప్పుడూ కూడా బాధ, సుఖ దుఃఖాలకి అది ఏమీ కూడా ప్రభావితం కాకుండా ఉంటుంది, స్పృశించబడకుండా ఉంటుంది. But thinking itself to be the body. అది
థింకింగ్ సెల్ఫ్ టు బి ద బాడీ, శరీరమే తానని అనుకుంటూ ఉంటుంది. It undergoes the experiences of the body. అది శరీరానికి సంబంధించి ఏమంటున్నారో వినబట్టం లేదు ఎవరు. It undergoes. ఒకసారి చదవండి. Okay, madam. అంతకంటే ముందు చదవండి. But thinking itself to be the body. కామావా? సెమీకోలన్ ఉంది మేడం. ఓకే, అంటే అది ఆత్మ తన్ను తాను శరీరంగా భావిస్తూ ఉంటుంది. It undergoes the experiences of the body. ఆ విధంగా శరీరం యొక్క అనుభూతులన్నీ తాను పొందుతున్నట్టు ఫీల్ అవుతుంది. The abandonment of this ignorant belief is liberation. అబాండన్మెంట్ ఆఫ్ అంటే ఈ రకమైన అజ్ఞానంతో ఉన్న ఈ విశ్వాసమే అది మనకి బంధాన్ని కలిగిస్తుంది. ఓకే మేడం, అక్కడికి ఆపుదాం, టైం కూడా అయింది. ఓకే, ఎవరు ఏదో మాట్లాడుతున్నారు మధ్యలో? ఎవరో డిస్టర్బ్ మేడం, ఇక్కడ చాలా మధ్యలో పూర్తిగా కట్ అయి సైలెన్స్ అయిపోయి మళ్ళీ అట్లా వస్తుంది, అందుకని ఇది కొంచెం అర్థం కాలే, ఒకసారి రిపీట్ చేస్తాను. అంటే ఆత్మ చాలా మధ్యలో కట్ అవుతుంది. ఇక్కడ చెప్తాను, ఎక్కడ మీకు అర్థం కాలేదు మళ్ళీ అడగండి. దేని చేత స్పృశించబడకుండా ఉన్నా అది బాడీ తాను అన్న భావం వల్ల బాడీకి వచ్చే సుఖ దుఃఖాలని తనకు వచ్చినట్టుగా భావిస్తుంది. అది దుఃఖం చేత స్పృశించబడకపోయినా అది దుఃఖానుభూతి పొందుతోంది బాడీతో ఐడెంటిఫికేషన్ వల్ల. తర్వాత ఇంకా ఎక్కడ అర్థం కాలేదు చెప్పండి, మీరు ఎక్కడ అర్థం కాలేదు? ఏ వాక్యాలు? ఇంకో 2 వాక్యాల ముందు అర్థం కాలేదా? సీతాకుమార్ గారా? ఇంకా ఎక్కడ అర్థం కాలేదు చెప్పండి, ఇంకొక 2 వాక్యాల ముందా? ఇంకొంచెం ముందండి, అది ఇంకో ముందు ఒకసారి చదవండి తులసిరామ్ గారు. 2 వాక్యాల ముందుకెళ్ళండి. ఓకే మేడం. On account of the power of thought, this చదవండి. imaginary relationship assumes the force of reality. అది ఆలోచన యొక్క బలం వల్ల ఈ ఊహాత్మకమైనటువంటి బంధం ఉంది, అది నిజమైన బంధంగా మారుతుంది. అంటే కేవలం ఆలోచన వల్లే కదా నేను శరీరాన్ని అని భావన జనిస్తుంది. అది నిజము అన్న భావన కూడా జనిస్తుంది. ఆలోచన యొక్క శక్తి. The self is ever untouched by pain and pleasure. అక్కడ పెయిన్ కి ప్లెజర్ కి సెల్ఫ్ ఎప్పుడు టచ్ అవ్వట్లేదు. అంటే సుఖ దుఃఖాలు ఆత్మకు ఉండవు, కానీ శరీరంతో కాంటాక్ట్ పెట్టుకోవడం బట్టి దానికి ఉన్నట్టుగా భ్రాంతి వస్తుంది. శరీరంతో పడుతుందంటారా మేడం? సారి వినండి, ఆత్మ భ్రాంతి పడ్డం అంటే మాటల్లో చెప్పేటప్పుడు ఈ రకంగా చెప్తున్నారు. ఆత్మతత్వం అది ఏంటంటే పరిమితత్వానికి వచ్చేస్తుంది శరీరమే నేనన్న భావంతో. ఆత్మ అంటే అక్కడ నిజమైనటువంటి అంటే అజ్ఞానం లేని ఆత్మతత్వం కాదు ఇది. But thinking itself to be the body. అది తాను శరీరము చేసుకునేది శరీరమే. శరీరం మనసే అట్రిబ్యూట్ చేస్తుంది, అంతే కదా. ఆత్మ అని ఎందుకన్నారంటే జీవాత్మ అనగానే అక్కడ ఇగ్నోరెన్స్ ఉంది, ఆ ఇగ్నోరెన్స్ తో కలిసినటువంటిది ఈ విధంగా భావిస్తుంది అని చెప్తున్నారు. అర్థమైందా? ఓహో అవును, జీవాత్మ అనేటప్పటికి అప్పుడు అర్థమైందండి. జీవాత్మ అనేటప్పటికి శరీరంతో కలిసింది అనగానే జీవాత్మతనే మనం అర్థం చేసుకోవాలి, సరేనా?
ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థం చేసుకో. అవునండి. ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసే విధానం ఇలా ఉన్నది, అంతేగాని కథలు కథలుగా అతను చెప్తున్నారని నేను విషయం ఎప్పుడు ఒకే విషయాన్ని రకరకాలుగా చెప్తున్నారు. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఎవరైనా చెప్పదలుచుకున్నారా? సరే, అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.